ధైర్యం చేస్తారా లేదా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ మీద ప్రెషరైజ్ చేయడానికి ఒకవేళ ఇదేమన్నా ఒక స్ట్రాటజిక్ మూవ్ గా చూస్తున్నారా లేకపోతే ఇంకేదైనా ఇంటర్నల్ ప్లాన్ ఉందా అనేది మనకు తెలియదు కానీ యుఎస్ నుంచి. యుఎస్ ఒక ప్లాన్ లో ఉంది, దానికి కౌంటర్ ఏంటనేది ఇరాన్ ఆల్రెడీ చెప్తోంది. నష్టపోయే వాళ్ళు వేరే థర్డ్ పార్టీ ఉన్నారు ఇక్కడ. అంటే ఏదో సామెత ఉంటుంది కదా, అటు ఇటు పిల్లి ఎలక కొట్టుకుంటే దేనికో లాభం అయినట్టు. సో అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు నష్టం వీళ్ళకి వచ్చింది. సో మేము ఫలానా దేశాన్ని మేము అటాక్ చేస్తామని ముందే చెప్తున్నారు. దే హ్యావ్ ఎ రీజన్ ఫర్ దట్. సో అండ్ థర్డ్ పార్టీ ఇక్కడ లాస్ అయ్యే కండిషన్ లో ఉంది. దే ఆర్ ఫ్రెండ్స్ విత్ యుఎస్. సో యుఎస్ ఇప్పుడు కన్సర్న్ చూపించాల్సిన పరిస్థితి. ఒకవేళ చూపించకుండా ప్రొసీడ్ అయితే ఇరాన్ విషయంలో రేపు యూఏఈకి ఏం సమాధానం చెప్తుంది? యూఏఈ అడుగుతారు, గల్ఫ్ నేషన్స్ అడుగుతాయి, మా మీద దాడులు చేస్తామని ఇరాన్ ముందే చెప్పినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? అసలు నీ వల్లే ఇప్పటికే లాస్ అయ్యామని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో ఆల్రెడీ చాలా లాస్ అయ్యారు. సో యుఎస్ కాంట్ బేర్ దిస్ బ్లేమ్ ఎనీమోర్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పెద్ద మరకబడుతుంది అమెరికా మీద. సో గోయింగ్ టు హ్యాపెన్. ఒకవేళ ఇది ఇప్పుడు ఇదంతా కూడా అమెరికా చేతుల్లో ఉంది. గల్ఫ్ దేశాల మీద దాడి జరుగుతుందా లేదా, గల్ఫ్ దేశాలు ఏ స్థాయిలో ఇప్పటికే చాలా తీవ్రంగా నష్టపోయాయి, ఇంతకంటే తీవ్రంగా నష్టపోవడం అనే అంశం ఇరాన్ చేతుల్లో కంటే కూడా అమెరికా చేతుల్లో ఎక్కువగా ఉంది. ఇంట్రెస్టింగ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నందు. అసలు ఇక్కడ వీళ్ళిద్దరికి మరి ముఖ్యంగా ఎందుకు ఈరోజు సౌదీ అరేబియా అలాగే యుఏఈ దుబాయ్ ఈ రెండు ఎందుకు ఇరాన్కి వ్యతిరేకంగా ఇంకా పోరాడుతున్నాయి? లేకపోతే పోరాడడం కాదు కదా, అలా నిల్చున్నాయి అంతే. ఇటు రిటాలియేషన్కి వెళ్తే వాటికి కూడా ఇబ్బంది. కాబట్టి ఎందుకు అసలు అమెరికాకి సౌదీకి ఎందుకు పడదు, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ రెండో పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఇక్కడ, నిజంగా ఇరాన్కి దాడి చేస్తే అంత సత్తా ఉంటుందా? దుబాయ్కి అంత సత్తా ఉంటుందా? ఈ తిరిగి దాడి చేయగల సత్తా ఉన్నా లేకపోయినా అసలు ఎందుకు ఇరాన్ దుబాయ్ మీద దాడి చేసే అవకాశం, అంటే ఎందుకు ఇరాన్ దుబాయ్ మీద దాడి చేయాలనుకుంటోంది? కొద్దిసేపు కింద నందు చెప్పుకొచ్చారు. బట్ ఆ దాడి చేయడం సాధ్యమేనా? దుబాయే కాదు, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్, ఖతార్ వీటి మీద దాడి చేసే అవకాశాల గురించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది, ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి అనేది. ఇక్కడ ప్రధానంగా సౌదీ అరేబియాకి దుబాయ్కి అంటే యూఏఈకి మధ్య సంబంధాలు సాధారణంగా టెన్షన్లో ఉండడానికి కారణం ఏంటంటే, మొదటిది షియా వర్సెస్ సున్నీ. అక్కడ అంటే ఇరాన్ పూర్తిగా షియా ఆధిపత్య దేశం అండ్ సౌదీ అరేబియా పూర్తిగా సున్నీ ఆధిపత్య దేశం, సున్నీల ఆధిపత్య దేశం అక్కడ. అయితే ఇక్కడ ప్రాంతీయ ఆధిపత్యం, పవర్ స్ట్రగుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. గల్ఫ్లో నేనే పెద్ద శక్తి అంటే నేనే పెద్ద శక్తి, ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఈ రెండు దేశాల్లో కూడా తమ ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే యెమెన్ యుద్ధం కావచ్చు, ఇరాక్ సిరియాలో యుద్ధం కావచ్చు, వీటి ప్రభావం. అండ్ అలాగే ప్రాక్సీ వార్, ఇరాన్ షియా గ్రూప్స్కి మద్దతు ఇస్తూ ఉంటుంది అండ్ సౌదీ సున్నీ గ్రూప్కి మద్దతు ఇస్తూ ఉంటుంది. దీనివల్ల యుద్ధాలు ఎక్కువ పరోక్షంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అండ్ గల్ఫ్ ప్రాంతంలో కీలకమైన ఆయిల్ రూట్, కొన్నిసార్లు హార్మోన్స్ జలసంధిని కంట్రోల్ చేసేలా బెదిరిస్తూ ఉంటాయి రెండు దేశాలు కూడా. అండ్ యూఏఈ సౌదీకి ఒక విధంగా చెప్పంటే పెద్ద టెన్షన్గా మారిన సందర్భం అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ ఆయిల్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి. అండ్ అమెరికా ఫ్యాక్టర్ ఇక్కడ. సౌదీ అలాగే యూఏఈ ఈ రెండు కూడా అమెరికాకు మిత్ర దేశాలు. ఇరాన్ అమెరికాతో శత్రు దేశం. యూఏఈ అండ్ సౌదీ ఇరాన్ను భద్రతకు ముప్పుగా భావిస్తాయి. ఏ క్షణాన ఎప్పుడైనా మమ్మల్ని లాగేసుకుంటాడని చెప్పి ఈ భయంతోనే అమెరికా పంచన చేరాయి ఇవి. మొత్తం పవర్, ఆయిల్, జియోపాలిటిక్స్ ఇవన్నీ కలిపి ఇరాన్ వర్సెస్ సౌదీ అండ్ యూఏఈగా మార్చేశాయి. మరి ఈ సందర్భంలో నిజంగా సాధ్యం అవుతుందా, వెళ్ళే అవకాశం ఉందా, కొట్టగలదా అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇరాన్ పర్షియన్ గల్ఫ్లోకి అడుగు పెట్టగలదని మాట్లాడుకుంటే, ఒక మాటలో చెప్పాలంటే పర్షియన్ గల్ఫ్ అలాగే ఆ ప్రాంతాలకు అడుగు పెట్టాలంటే సాధ్యం కాకపోవచ్చు. ఎందుకు? పర్షియన్ గల్ఫ్తో పాటు వరల్డ్ ట్రేడ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో హార్మోజ్ స్ట్రైట్ కీలకం. ఇరాన్కి సహజమైన భౌగోళికంగా పట్టున్న ప్రాంతం ఇది. అమెరికా దాడి చేస్తే గల్ఫ్ను ఒక ప్రధాన యుద్ధక్షేత్రంగా మార్చడం ఇరాన్కు మొదటి వ్యూహాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇప్పటికీ హార్మోజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసింది. బట్ అసిమెట్రిక్ నావల్ ఫేర్కి వెళ్ళే అవకాశం ఉంది. అమెరికా లాంటి భారీ నౌకదళం ఇరాన్కు లేకపోయినా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వీళ్ళు దాడి చేస్తే చిన్న చిన్న బోట్లతో దాడి చేస్తారు, డ్రోన్స్తో దాడి చేస్తారు, యాంటీషిప్ మిజైల్స్తో దాడి చేస్తారు, సముద్రపు మైన్స్తో టార్గెట్ చేస్తారు. దీంతో అమెరికా యుద్ధ నౌకలకు దాంతోపాటు ఈ వెషల్స్కి వీటికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. కాబట్టి అవి జంకే ప్రయత్నం చేస్తాయి. ఆటోమేటిక్గా రూట్ క్లియర్ అవుతుంది. అండ్ ఇక్కడి నుంచి ఇరాన్కు గెలుపు అనే పదం కొంచెం కష్టమైనప్పటికీ సాధ్యం కాదు అని మాత్రం కొట్టిపారేయలేం. ఎందుకంటే సాంప్రదాయకంగా విజయం సాధించకపోవచ్చు. అంటే సైనిక బలం, దాంతోపాటు అడ్వాన్స్డ్ వెపనరీ అండ్ అలాగే ఫండ్స్, ఎయిర్ సుపీరియారిటీ ఇవన్నీ అమెరికా ముందు ఇరాన్ చాలా తక్కువ. కానీ సంప్రదాయ యుద్ధంగా మాట్లాడుకుంటే
దాంట్లో గెలవకపోయినప్పటికీ కూడా డ్యామేజ్ చేయగలదు గట్టిగా. ఇరాన్ టార్గెట్ అమెరికాను ఓడించడం కాదు, అమెరికాకు అత్యధికంగా నష్టం కలిగించాలి. ప్రాణ నష్టం కావచ్చు, ఆర్థిక నష్టం కావచ్చు, భరించలేని స్థాయికి తీసుకువెళ్ళిపోయి అక్కడ వదిలిపెట్టాలి. దీంతో ఇరాన్ గురించి మాట్లాడుకుంటే అది భౌగోళికంగా చాలా విశాలంగా ఉంటుంది, పర్వతాలు ఉంటాయి ఇక్కడ. ఇరాక్ లేదా ఆఫ్ఘనిస్తాన్తో పోలిస్తే ఇది అమెరికాకు ఈజీగా కొట్టేది కాదు. ఇది అమెరికా గ్రౌండ్ ఆపరేషన్కి అంత ఈజీ కాదు ఇది. అండ్ ప్రాక్సీ వార్ కూడా ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్గా పిలిచే వాళ్ళ మిత్రపక్షాలు లెబనాన్లో హెజ్బుల్లా కావచ్చు, యెమెన్లోని హౌతీలు కావచ్చు, ఇరాక్ సిరియాలోని మిలీషియాస్ కావచ్చు, వీళ్ళు యాక్టివ్ అవుతారు ఒకసారిగా. అప్పుడు యుద్ధాన్ని మిడిల్ ఈస్ట్ అంతటికీ వ్యాపించే అవకాశం ఉంటుంది. అండ్ ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటి అమెరికా మిత్ర దేశాలపై భారీ దాడులు జరగచ్చు అప్పుడు. సో ఇది కంటిన్యూ అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు అసలు కొట్టేందుకు సాధ్యమేనా అంటే అంతవరకు వెళ్ళే అవకాశం ఉందా అంటే కనుక దాదాపుగా నో, బట్ డ్యామేజ్ మాత్రం కీలకంగా చేయొచ్చు. అయితే అడుగు పెట్టడానికి సాధ్యం అవుతుంది. పూర్తిగా లాంగ్ టర్మ్లో కాకపోయినా దానికి బలమైన అసిమెట్రిక్ సామర్థ్యాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మైన్స్, ఫాస్ట్ అటాక్ బోట్స్, కోస్టల్ మిసైల్స్, డ్రోన్స్ ఉన్నాయి. సో ఇలా వాళ్ళకు ఉండాల్సిన పవర్ వాళ్ళకుంది. అమెరికా, యుఎస్ నేవీ కావచ్చు, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలతో ఐఆర్జీసీ అండ్ నేవీ ఇప్పటికే గట్టిగా పోటీ ఇస్తున్నాయి. కాబట్టి వీళ్ళు అడుగుపెట్టే అవకాశం అయితే మాత్రం అంటే గెలుపు అనే అంశాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోలేకపోవచ్చు, కానీ అక్కడ దుబాయ్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు సౌదీ అరేబియాలోకి అడుగుపెట్టచ్చు వీళ్ళు. ఎందుకంటే ప్రతిదాడులకు దిగితే ప్రపంచం మళ్ళీ వీళ్ళ వైపు చూపిస్తుంది. కాబట్టి ప్రతిదాడులకు సౌదీ అరేబియా దిగకపోవచ్చు, దుబాయ్ దిగకపోవచ్చు. బట్ అప్పుడు అమెరికా ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. బహుశా ఇంకా పెద్ద సైన్యాన్ని దించే అవకాశం ఉందా? ఎందుకు దీనికి మాటకు బలం చేకూరుతుందంటే ఇప్పటికే అక్కడ హెవీ వెపనరీస్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 82nd ఎయిర్ బాండ్ ఫోర్సెస్ రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది అక్కడ. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వీటిని దించడం, ఎయిర్ బాండ్ డివిజన్ రంగంలోకి దించిన తర్వాత ఇంకా పెద్ద ట్రూప్ వచ్చే అవకాశం, అంటే ఒక పెద్ద ఫోర్స్ వచ్చే ముందు ఈ 82nd ఎయిర్ బాండ్ డివిజన్ రంగంలోకి దించడం జరుగుతుంది ఇక్కడ అంటే ఇరాన్లోకి. ఆ తర్వాత ఇప్పుడు ఈ ట్రూప్ వెళ్తుంది. ఆ వెళ్ళి ఫస్ట్ 82nd ఎయిర్ బాండ్ డివిజన్ వెళ్ళి క్లియర్ చేస్తుంది ఫీల్డ్ అంతా కూడా. అంటే పూర్తిగా ఒక బీభత్సమైన అటాక్కి వెళ్ళిపోతుంది. క్లియర్ చేసిన తర్వాత ఆ పెద్ద ఫోర్స్ దిగి పూర్తిగా గ్రౌండ్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఆక్యుపై చేసుకున్న తర్వాత దాంతోపాటు ఒకవేళ న్యూక్లియర్ వాళ్ళకి దాన్ని డైల్యూట్ చేయాలనుకున్నారు అనుకోండి, శాస్త్రవేత్తలని అలా ప్రొటెక్షన్తో వాళ్ళు తీసుకెళ్తారన్నమాట. అంటే పూర్తిగా గ్రౌండ్ ఆపరేషన్ అది. మీరు చూడొచ్చు, గ్రౌండ్ ఆపరేషన్కి ఇప్పుడే పెద్ద సంఖ్యలో మిడిల్ ఈస్ట్కి ఫోర్సెస్ని తరలిస్తోంది అమెరికా. గత కొద్ది రోజులకి ఏర్పాటు చేసుకుంటోంది. అండ్ పారాషూట్స్తో ఆ విజువల్స్ని మీరు చూస్తే కనుక అదే 82nd ఎయిర్ బాండ్ డివిజన్. సో అంటే ఇప్పటికీ గ్రౌండ్ ఆపరేషన్గా సిద్ధమైపోతుంది, చాలా గట్టిగా వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఇరాన్ చాలా గట్టిగా సమాధానం ఇస్తోంది. అసలు ఇందుకీ అమెరికా ఏముంటోంది, దీనికి కౌంటర్గా ఇరాన్ ఏముంటోంది? ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అసలు ఇంతకీ అమెరికా స్టేట్మెంట్ ఏంటి, దీనికి కౌంటర్గా ఇరాన్ ఇస్తున్న ఆ కౌంటర్ ఏంటి, ఆ మిజైల్స్ కౌంటర్ ఏంటి ఇప్పుడు చూద్దాం. This war has been won. The only one that likes to keep it going is the fake news. I mean, the New York Times, you read the New York Times, it's like we're not winning a war where they have no Navy and they have no Air Force and they have no nothing. And we literally have planes flying over Tehran and other parts of their country. They can't do a thing about it. For instance, if I want to take down that power plant, that very big, powerful power plant, they can't do a thing about it. It's like, take me. That's all they can do. And yet, if you read the New York Times or if you watch ABC fake news or NBC fake news, you'd say it's a close battle. خدمت مردم عزیزمون بگم بحث سائل و عملیات ساحلی رو شما مطرح کردید. خدمت مردم باید گفت نیروهای مسلح ایران آمادگی 100% دارن. در صورت که خطایی رو آمریکایی‌ها انجام بدن در منطقه، خط ساحلی و رفتار ساحلی برای